10 లక్షల కోట్లు అప్పు చేసి వచ్చేసాం. ఆ అప్పు తీర్చడం పని అయిపోతుంది. ఈ ప్రభుత్వం అప్పు తీర్చలేరు, ఈ అమరావతిని కట్టలేరని. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ప్లానింగ్ ఇచ్చారు. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2028 ఆగస్టుకి అమరావతి పూర్తవుతుంది. అది కూడా ఫేజర్ మ్యాన్లే. కొన్ని బిల్డింగ్స్ ఈ మంత్లో అయిపోయినాయి, నెక్స్ట్ మంత్లో కొన్ని అవుతున్నాయి, అవతల మంత్లో కొన్ని అవుతాయి. 1 ఇయర్లో ట్రంక్ రోడ్స్ అయిపోతాయి, 2 ఇయర్స్లో లేఅవుట్స్ రోడ్స్ అయిపోతాయి. ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా 2028 ఆగస్టు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తీసుకుంటే ఈయన సర్వే రాళ్లపై ఆయన బొమ్మ వేసుకోవడానికి 750 కోట్లు ఖర్చు పెట్టాడు. సర్వే రాళ్లపై చెప్పనండి ఆన్సర్. సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేసుకోవడానికి 750 కోట్లు. ఇట్లా తీసుకుంటే ఆయన చేసిన ఖర్చు ఈరోజు వైజాగ్లో పెద్ద ప్యాలెస్ కట్టారు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి. అది ఎవరి సొమ్ము అండి? ప్రజల సొమ్ము. మేము అట్లా కట్టాలా? ప్రజా పరిపాలనకు అమరావతి రాజధాని కడుతున్నాం. ప్రజలందరికీ దానివల్ల ఇన్కమ్ రావాలా? ఈరోజు బెంగళూరు తీసుకున్నా, కర్ణాటక తీసుకుంటే కర్ణాటకకు వచ్చే ఇన్కమ్లు ఎక్కువ బెంగళూరు నుంచి వస్తుంది. దాన్ని కర్ణాటకలో ఉండే అన్ని జిల్లాలు డెవలప్మెంట్ కొడుతున్నారు. తమిళనాడు తీసుకుంటే తమిళనాడుకు వచ్చే ఇన్కమ్ అంతా ఎక్కువ చెన్నై నుంచి వస్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్ని అన్ని జిల్లాలకు ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర తీసుకుంటే మెజారిటీ ఇన్కమ్ బాంబే నుంచి వస్తుంది, ముంబై. దాన్ని అన్ని జిల్లాలకి డెవలప్మెంట్ చేస్తున్నారు. అది లాంగ్ విజన్. ఒక ఎక్స్పీరియన్స్ ఉండే నాయుడుకు ఉండే విషయం అది ఈరోజు గౌరవైన ముఖ్యమంత్రి గారికి ఉంది. అది లేకుండా ఈరోజు అది అంత ఖర్చు, ఇది ఇంత ఖర్చు. నోటికి వచ్చిన ఖర్చులు చెప్తారు. ఢిల్లీలో 4500 అని చెప్పారు. నేను పోయించాను. ప్రజలకు ఇలా ఆన్సర్లు చెప్తే ఎలా తెలుసు? ఇది కరెక్ట్ కాదు. ప్రజలు అసలు ఇవాళ పార్లమెంట్లో అంత డిస్కషన్ జరుగుతూ ఉండి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ఈరోజు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు నిజంగా అంటే ప్రజలని తప్పుదారి పట్టించాలా, అడ్డదారులు చేయాలా, దీన్ని కన్ఫ్యూజన్ చేయాలా అనే ఉద్దేశం ఇది కరెక్ట్ కాదు. ఇలాగా కానీ ఉంటే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు.